ఇంతవరకు మేము బీసీ వర్గాలు చెప్పడం పదవి వచ్చినాక కూడా మళ్ళీ ఆ వర్గ పోరాటం చేయడం ఒక గ్రూప్ అవుతుంది. ఈ పార్టీలలో మా పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీలో కూడా అధికారం అగ్రవర్ణాల చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎదుర్కొని పోరాడాలంటే అంత ఈజీగా కాదు. అందుకే మీరు మన వాళ్ళని విమర్శించుకోవడం కొంచెం తగ్గించుకుంటే మంచిది. గతంలో దేవేంద్ర గౌడ్ గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అందరం విమర్శించి చెప్పవచ్చు, ఇది చేస్తే బాగుండేది, అది చేస్తే బాగుండేది. మీరు ఒకటి గమనించాల్సి ఏంటంటే, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్న అధికారం ఉన్నా ముఖ్యమంత్రికి అన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. ఆ పార్టీలలో ఉంటూ బలైన వాళ్ళ నుంచి చెందిన వాళ్ళు ఎదగాలనంటే అంత ఈజీగా ఉండదు. అందరు పోరాటం చేయాలంటే ఉండదు. పోరాటం చేయడానికి వాళ్ళని సపోర్ట్ చేయండి, మద్దతు ఇవ్వండి. మేము పార్టీ టికెట్ అడుగుతాం, అడిగినప్పుడు ఏం చెప్తారు మా నాయకులు అంటారు, ఎందుకు కారణాలు ఎన్నో ఉండవచ్చు, అల్టిమేట్గా విన్నర్ టేక్స్ ఎవ్రీథింగ్ అన్నట్టు గెలిచినా లేదా చూస్తారు. వాళ్ళంటూ ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో గెలిచినారు. ఇప్పుడు అనిల్ నేను కష్టపడి టికెట్లు వచ్చినా కూడా 2సారి గెలవకపోవడం ఇక ఎందుకు అవుతుందని మీరు గమనించాలి. సో విఠల్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది, అంటే నేనే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు నాయకత్వాన్ని ఏ దిశలోనే సరే వాళ్ళ వివిధ రంగాలలో అందరూ ఉండరు. మీరు మన నాయకత్వాన్ని కాపాడుకోండి. వ్యాపారం ఉన్న వాళ్ళ వ్యాపారంలో, రాజకీయాలలో, సంఘాలు ఉన్న సంఘాలని ఓర్కోవడం సహకరించుకుంటే మంచిది. తప్పులు ఉంటే మేము పార్టీ చెప్తారు కదా, మా దగ్గర బయట మాట్లాడవద్దు, లోపల మాట్లాడుకున్నట్టు ఇట్లాంటి సమావేశం ఏర్పాటు చేసుకొని నా తప్పు ఉంటే నా తప్పు, శ్రీనివాస్ తప్పుని ఎది చూపి ఎట్లా ఎదగాలనే చేయండి. శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఓ కేంద్ర మంత్రితోటి మేము అంటే అధికార పార్టీలు ఉంటూ మధ్యరాత్రి బయటికి కలవనప్పుడు రాత్రి 1 o'clock మంత్రి తీసుకొచ్చి మీటింగ్ ఏర్పాటు చేసినాం. చాలా విషయాలు చాలా మంది తెలియదు. అంటే అధికార పార్టీలు ఉన్నా దాన్ని కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లు ఏ విధంగా తీసుకెళ్ళడానికి కొరకు మాట్లాడడానికి అప్పుడు సీన్ కూడా వచ్చినట్టు, స్వామిగౌడ్ గారు కూడా వచ్చింది, కోదండరామ్ గారు కూడా. అదే బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నేను కోదండరామ్కి వెళ్ళి కిషన్ రెడ్డిని కంటిన్యూ అంటే వాళ్ళ పార్టీ వ్యతిరేకిస్తుంది తెలంగాణ. అంటే షార్ట్గా చెప్పాల్సి ఏంటంటే, మా పార్టీలో ఒత్తిడులు ఉంటాయి, కానీ అది కాపాడాలంటే ఇప్పుడు మమ్మల్ని మీరు బలం చేయకూడదు సార్. వివిధ పార్టీలలో పదవులు పొంది చేయని వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ కూడా చేయాలి. కానీ ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, అంటే అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు ఏ విధంగా చేసిన దాంట్లో ఇప్పుడు అనిల్ కార్పొరేషన్, మినరల్ కార్పొరేషన్ కొందరు బయట ఉండే అటెండరు అంటే లోపలికి వస్తే తన నియోజకవర్గానికి వచ్చిన అతనికి ఒక కాంట్రాక్ట్ ఇప్పగలుగుతాడు, అధికారం ఉన్న చైర్మన్. ఆ లోపల అటెండర్ ఉండి లేదు సార్ బిజీగా ఉండనంటే ఆ కలవకపోతే ఆ కాంట్రాక్ట్ రాదు, వాడు అది ఆర్థికంగా ఎదగడు. అంటే అటెండర్ కూడా చాలా కీలకమైన సహాయం చేయగలుగుతాడు ఆఫీసర్ వరకు కూడా. సో అందుకే మీరు మనం ఈ సహాయం అవసరం, సహాయ నిరాకరణ కాకుండా ఒకరికొకరు సహకరించుకోవడం అనేది చాలా అవసరం అనేది నా మొదటి విజ్ఞప్తి. రిజర్వేషన్స్ పైన ఇప్పుడు కులగణన జరిగినప్పుడు నేను రాహుల్ గాంధీతో నాకు మాట్లాడింది చెప్పింది ఏంటంటే, కాస్ట్ సెన్సస్ ఈజ్ వన్ పార్ట్, 42% రిజర్వేషన్స్ ఆర్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఇది ఒక భాగం. దట్ ఈస్ స్టేట్ విల్ లుక్ ఆఫ్టర్, ది పార్టీ విల్ లుక్ ఆఫ్టర్. మై మెయిన్ కన్సర్న్ ఏమన్నాడంటే, వనరులు ఏ విధంగా పంచాలి, హౌ డు వి ఎంపవర్ అవర్ వీకర్ సెక్షన్స్ అనేది ఆయన మొదటి టార్గెట్గా మాట్లాడడం జరిగింది. రెండోది, దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ స్టేట్గా కాస్ట్ సెన్సస్ జరిగినాక, ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ దేర్, కాస్ట్ సెన్సస్ జరిగినాక ఏ విధంగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ వర్గాల కొరకైతే మనం మేమెంతో మాకంత అంటున్నాం కదా, అగ్రవర్ణాల యొక్క బ్యాక్లాష్ కూడా ఉంటుంది, అది గుర్తుంచుకొని ఏ విధంగా మనం న్యాయం చేకూర్చగలుగుతుంది దానిపైన విద్యావంతులతోటి రాజకీయ పార్టీలు ఎట్లా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మిగతా వాళ్ళు చేస్తున్నారు. అది నాకు అతను ఆదేశించి ఏంటంటే, మీరు ప్రొఫెసర్స్ని, నాన్ పొలిటికల్ గ్రూప్స్ని, విద్యావంతులతో మాట్లాడి వాళ్ళతో సహకారం తీసుకోండి. ఏ విధంగా కాస్ట్ సెన్సస్ జరిగినాక సమాజం వనరులు పంచడానికి ఎట్లా చేయగలుగుతాం, ఉద్యోగ రంగాలలో ఏ విధంగా న్యాయం చేకూర్చగలుగుతాం, దానిపైన వాళ్ళు సూచనలు ఏమని చెప్పి అడగడం జరిగింది. సో పార్టీ పరంగా ఒక కమిటీ ఏర్పడింది, ఉప ముఖ్యమంత్రి దానికి ఉన్నాడు, కాస్ట్ సెన్సస్ పోస్ట్ ఏం చేయాలని దాంట్లో ఉన్నది,
సో నేను రెండే మీతో కోరింది ఏంటంటే కాస్ట్ సెన్సస్ చేసి నేను దాంట్లో కిలదలుచుకోలేదు. ఆ సంఖ్య ఎంత ఉంటుంది ఏంది అనేది ఇప్పుడు ఈ రోజు అజెండా కాదని. ఈ రోజు అజెండా బడ్జెట్, బీసీల వాటా, సప్లాన్ ఆవశ్యకత పైన మనం కాన్సన్ట్రేషన్. ఇప్పుడు చాలా మీటింగ్లు పెట్టారు. కులగణన పర్సెంట్ అనేది పంచాయతీ సార్ కూడా రాష్ట్రం జరిగింది. సో దాని కాస్ట్ సెన్సస్ వచ్చిన దాంట్లో 42%, 50%, 60% అని దాంట్లో దాన్ని పోదలుచుకోలేదు. నేను ఆలోచించింది మన వనస్థలపురం బీసీ హాస్టల్కి పోయినా, ఆడ 3 ఏళ్ళకి వెళ్ళి కిరాయిలు కూడా రావట్లేదని చెప్పి బాత్రూంలో కనీసం డోర్లు లేవు. పిల్లలు అక్కడ ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారు. లైబ్రరీ అనే రూమ్లో కూడా, అంటే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. రూమ్లల్లో 30 మంది పిల్లలు ఉంటే ఒకటే ఫ్యాన్ పనిచేస్తున్నది, లైట్లు లేవు, లేక 1-2 ట్యూబ్ లైట్లు ఉన్నాయి. లైబ్రరీలో అయితే 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు ఉన్నాయి. మేము ఎట్లా చదువుకోవాలని చెప్పి అని అడుగుతామండి. ఈ రోజు తిండి లేని బతుకుతా ఉంటే నేను రేపు బిర్యానీ పెడతా అంటే ఎట్లా అవుతుంది? కాస్ట్ సెన్సస్, రిజర్వేషన్స్ వస్తాయి, పొలిటికల్ రిజర్వేషన్స్ అవన్నీ తీసుకొచ్చే బాధ్యత అది సమాంతరంగా జరుగుతుంది. నేను దాన్ని వ్యతిరేకించట్లేదు, నేను తప్పు పట్టట్లేదు. నేను కోరుకుంది ఏంటంటే రేపు బడ్జెట్ వస్తున్నది, ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కొరకు కాకుండా ఎస్పెషల్లీ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారు కానీ మొన్నటి ఎన్నికలలో మధ్యప్రదేశ్ ఓడిపోయినప్పుడు పార్టీ నాయకులు పోయి చెప్పినారు, రాహుల్ గాంధీ గారు పదే కాస్ట్ సెన్సస్ చేస్తానని చెప్పినందుకే మధ్యప్రదేశ్ ఓడగొట్టరని చెప్తే కూడా ఆ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే అప్పటికి ఎలక్షన్స్ అయిపోయింది, పార్టీ ఓడిపోయింది జనవరి 24లో. ఐ డోంట్ కేర్, ప్రభుత్వం రాకపోయినా పర్వాలే, ఐ విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద స్టాండ్ ఆఫ్ మేకింగ్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి. గతంలో మీకు తెలుసు సోనియా గాంధీ గారు ఈ రాష్ట్ర నాయకత్వం వ్యతిరేకించినా కూడా, ఆంధ్రప్రదేశ్లో నష్టపోతుంది తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాటిచ్చినందుకు చేసి చూపించింది. నేను పదే చెప్తూ వచ్చిన మీకు, నేను ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు కూడా ప్రధానమంత్రి కూడా ఒక సందర్భంలో తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితే ప్రధానమంత్రి కూడా వ్యతిరేకించినాను, మా పార్టీ ప్రధానమంత్రిని కూడా. అంటే వి బిలీవ్ ఇన్ సోనియా గాంధీ అని చెప్పినాను. సోనియా గాంధీ గారిని నమ్ముకున్నాం, ఆమె నాయకత్వాన రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా వదులుకొని, ఎంతటి అవమానాలు వచ్చినా కూడా, విమర్శలు వచ్చినా కూడా ఇవాళ కాస్ట్ సెన్సస్ తీరాలని చెప్పి ఒక జాతీయ నాయకుడు, ఒక జాతీయ పార్టీ నాయకుడు ఇంకొకరు నీకు ఈ 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఇక్కడ కనపడరు. అంబేద్కర్ గారిని నమ్మి వారి ఆచరణ, వారి విషాదన సార్తో చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మేము వారి యొక్క పాదయాత్రకు రాహుల్ గాంధీని తీసుకెళ్లాలనుకున్నాము ఒక దశలో, అది జరగలేదు. కానీ ముందుగానే జరగాలని కోరుకుంటున్నాను, అది జడ్జిగా ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ అంబేద్కర్ గారు బోధించినట్టుగా బోధించు, సమీకరించు, పోరాడమని చెప్పినాడు. వాళ్ళు రాహుల్ గాంధీ గారు మొన్న మావోలో కూడా అంబేద్కర్ పుట్టిన స్థలంలో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ జై బాపు, జై భీమ్ ఆ నినాదం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆ నినాదం తీసుకొని వెళ్తున్నారంటే మీరు చరిత్ర తిరిగి చూడండి. అటు అంబేద్కర్ గారిని, మహాత్మా గాంధీని కలుపుకొని ఇవాళ 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో వారి ఆలోచన విధానం ముందుకెళ్ళాలి, సామాజిక న్యాయంతోనే, సోషల్ జస్టిస్ తోటి, రాజ్యాంగబద్ధంగా. విషాదన సార్ కూడా గతంలో మా పార్టీ ముందే వారు కాన్స్టిట్యూషన్ పట్టుకొని మొత్తం పాదయాత్ర చేసినాడు. గద్దరన్న కూడా అదే పాత్ర 2019లో కూడా చేయడం జరిగింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులని, రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ శిక్షణ రాజ్యాంగం మూలాలని అందరికి పంచాలనే ఆలోచనతో ఉన్నాడు. నేను అందుకే చెప్తాను, ఇక్కడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది మీ మనందరి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది, పని చేసి తీరాల్సిందే. జాతీయ పార్టీ కాబట్టి జాతీయ నాయకులకు ఆదేశానుగుణంగానే పనిచేస్తారు. కాస్ట్ సెన్సస్ తోటి రిజర్వేషన్స్ కల్పించే బాధ్యత తీసుకుంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అగ్రనాయకులకు ఆదేశానుగుణంగా ఇది పనిచేస్తుంది. ఇంతకుముందు మిత్రులు చూపిస్తా ఉండే, నిన్ను చూసుంటారు. నేను రాహుల్ గాంధీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగింది, డిడ్ వి గేవ్ దోస్ 42% కాంట్రాక్ట్స్ అని చెప్పాను. నేను చెప్పి అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పినప్పుడు నేను చెప్పినట్టు, నేను బిలాంగ్ టు గౌడ్ కమ్యూనిటీ, బీఆర్ఎస్ వాజ్ గివింగ్ 10% అండ్ అవర్ గవర్నమెంట్ ప్రామిస్ 15%, అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఆయన అదే అనేది, అంటే ఆర్థికంగా ఎదగాలి, ఎంపవర్, ఈ వనరులు, ఆస్తులు ఏ విధంగా పంచాలని దానిపైన వాళ్ళు ఉన్నారు. అందుకే మేము మొట్టమొదటిగా నేను తమ్ముడిని శ్రీనివాస్ అడిగింది ఏంటంటే, ముందు
చిరంజీవి సార్తో మాట్లాడి ఇప్పుడు రాజకీయంగా నేను ఇంకో పార్టీ పైన ఈ పార్టీని మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ కూడా తన శక్తివంతంగా పనిచేసినాడు, ఆ పార్టీలో ఉంటూ పనిచేసినాడు. నాకు కూడా తెలుసు మా పార్టీలో ఎంత ఇబ్బందులు ఉంటాయి, వారి పార్టీలో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి మనం ఓపెన్ విమర్శలు కాకుండా చిరంజీవి సార్ చెప్పింది ఎస్, ఇప్పుడు 10 సంవత్సరాల కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక అభివృద్ధి జరిగింది అనేది కనబడుతున్నది. ఎక్కడ జరిగింది అనేది ఒక పక్కన పెడితే అంతకుముందే ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, కానీ అది అమలు కాలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం నీ మాట ఇట్టది వినడానికి వరకు అనిల్ కానీ నేను కానీ మిగతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులను కానీ మిగతా అగ్రకుల నాయకులను కూడా ఎంపటి తీసుకెళ్ళొచ్చు. మనం ఎంతసేపు ఇది వస్తుంది అంటే బీసీ కార్పొరేషన్స్కి కార్పొరేషన్స్ పెట్టి కథం చేయడం కాదు, కార్పొరేషన్ పెట్టి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు విపులీకరించి చెప్పినట్టు ఎన్ని కార్పొరేషన్స్ వచ్చినాయి, ఎంత డబ్బులు కేటాయించడం జరిగింది, అది డబ్బులు లేనంత కాలం ఏం జరగదు. ఇప్పుడు మన హాస్టల్ పరిస్థితి చెప్పాను మీకు, కొనసాగుతున్న హాస్టల్ ఏ రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వచ్చే బడ్జెట్ ముందే ఒకటేమో రాహుల్ గాంధీ గారి కొరకు మనం సూచించిన కొరకు పోస్ట్ కాస్ట్ సెన్సస్ తెలంగాణ జరిగిన దానికి చట్టపరంగా 42% రిజర్వేషన్ పెంచడం ఉంటుంది. యూపీఏ టైంలోనే 2009లోనే మురళీమోహన్ సార్ గారు విజ్ఞప్తి ఉన్నప్పుడు 2093 అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది. అది సుప్రీంకోర్టులో 8 సంవత్సరాలు 10 సంవత్సరాలతో కేసు నడిచినాక దాన్ని అప్పీల్ కూడా చేసినాం. దాంతో 25% రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంక్లూడింగ్ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ లో కల్పించడం జరిగింది. బట్ ఆ ఫీజు మాత్రం ప్రభుత్వం భరించాలి. ఇంక్లూడింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మన పిల్లలకి అడ్మిషన్స్ వస్తాయి, కానీ ప్రభుత్వం భరించాలి. కానీ గత ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పరిస్థితి లేకుండా పోతుంది. నేను జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేసినాము, మోడల్ స్కూల్స్ అనే వరకు అందరం సంతోషపడ్డాం. నిజామాబాద్లో 2 ముస్లిం మోడల్ స్కూల్స్ అని చెప్పి అన్నారు. అంటే నిజామాబాద్లో ముస్లిం జనాభా 40,000 మంది పిల్లలు ఉంటారు. అంటే అక్కడున్న ఉర్దూ మీడియం స్కూల్స్కి ఎలాంటి డబ్బులు కేటాయించకుండా 2 మోడల్ స్టేట్లు మాత్రం 2 మోడల్ స్కూల్స్ పెట్టినారు. అంటే 500 మంది స్టూడెంట్స్ చదువుకోరు. అంటే మిగతా పిల్లలతో ఎక్కడ పోవాలి? మిగతా వాటికి పక్కన పెట్టేస్తూ ఇది శాంపుల్గా చూపిస్తూ మభ్య పెట్టే ప్రయత్నం చేసింది గతం. నేనేమంటున్నా, ఇప్పుడు గతం చేసింది పక్కన పెట్టి ఈ ప్రభుత్వం చేస్తానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు కొత్తగా స్కూల్స్ అనౌన్స్ చేస్తున్నారు, కాన్సెప్ట్ స్కూల్స్ అంటా ఉన్నాం, ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటా ఉన్నాం. సో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మిగతా క్యాబినెట్ అంతా కూడా సిద్ధంగా ఉంది. వాళ్ళకి చేయించడానికి బాధ్యత మేము తీసుకుంటాం. రాహుల్ గాంధీ గారి దగ్గర తీసుకెళ్తాం. సో ఇక్కడ మనం ఒక రెజల్యూషన్స్ పాస్ చేస్తూ మీరు ఈ రోజైనా సరే తర్వాత అయినా సరే కాస్ట్ సెన్సస్ తర్వాత రిజర్వేషన్స్ ఒక పార్ట్, అది నేను ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. శ్రీధరబాబుతో మాట్లాడుతూ కూడా న్యాయపరంగా కొన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టు డిసిషన్స్ ఉన్నాయి. ఏ విధంగా ఇంపెరికల్ డేటా డెడికేటెడ్ కమిషన్ తో రిపోర్ట్ తీసుకొచ్చుకొని చేస్తే 50% కోటాన్ని అధిగమించొచ్చనే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. దాని న్యాయపరంగా కొంత న్యాయంతో కూర్చొని చేస్తాము. కానీ ఈ రోజు ఈ చర్చ మాత్రం మీరు దయచేసి, నేను ఇంకా 2 మీటింగ్స్ ఉన్నాయి, అసెంబ్లీ కూడా వెళ్ళాలి కాబట్టి నేను కోరుకున్నది అడిగింది కూడా ఇదే. ఈ వచ్చే బడ్జెట్ 19th వస్తుంది కాబట్టి దానికన్నా ముందర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి మన తరఫున ఈ సమావేశం తరఫున ఏ విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలి, కేటాయింపులే కాకుండా అలొకేషన్ కావాలి, కేటాయింపులు కావాలి, ఖర్చు కూడా కావాలి. అది అయ్యే రీతిలో పనిచేస్తానికంటే ఇది మొదటి మెట్టులాగా భావిస్తూ మీరు ఈ ఒకటి రెజల్యూషన్ కూడా మనం పాస్ చేద్దాము. మీరు రిప్రజెంటేషన్ కూడా తయారు చేస్తే ఇప్పుడు ఆర్థిక మంత్రికి బడ్జెట్ కన్నా ముందే ఇస్తే దాంట్లో అలొకేషన్స్ కొరకు అలొకేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇది అంటే మళ్ళీ గతం చేసిన ప్రభుత్వం తప్పులే కాకుండా ఇప్పుడు కంటిన్యూ పోరాటం. ఇవాళ నేను చెప్పట్లే వాళ్ళ అలొకేషన్ మా ప్రభుత్వం నిజంగానే ఖర్చు అయిపోతాను. ఇది కంటిన్యూ కోఆర్డినేషన్ జరగాల. ఇలాంటి సమావేశాలు జరుగుతూనే ఉండాలి. ఇబ్బందులు ఉంటాయి. సో గతంలో భవిష్యత్తులో రాజకీయంగా మనం మాట్లాడుతూ ఉంటాం, ఎన్నుకోవాలని చెప్తూ ఉంటాం, జరగవు, కాని పని. ఎలక్షన్స్ వచ్చేవరకు ఎక్కడికక్కడికి అయిపోతా ఉంది. సో శ్రీనివాస్ చెప్పినట్టు తెలంగాణ ఈ గడ్డ పోరాటాలు దిగని ఉద్యమాలు చేసి 10 సంవత్సరాలు అలసిపోయినాడు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అట్లా కలిసిపోతూ ఉన్నారు. మాకు తెలుసు ఈ ప్రాంతం తిరగబడుతుంది అనేది. పార్టీ నాయకత్వానికి మేము ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వడమే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు 101% శుద్ధితో ఉన్నాడు. కాస్ట్ సెన్సస్ అనేది తెలంగాణ చేసిందని రేపు భారతదేశంలో చేయించడానికి ప్రతిపక్ష నాయకుడుగా అతను పోరాటం కొనసాగించాలంటే మీరు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అటు రాహుల్ గాంధీ గారు ఒక నాయకత్వాన్ని బలపరిచి బలోపేతం చేస్తే
పార్టీ గెలుపోవటం లెక్క చేయకుండా కాస్ట్ సెన్సెస్ తోటి చేసి తీరాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆ దిశలో మీ సహకారం ఉండాలి. తప్పులు చేస్తే మీరు ఎత్తి చూపండి, సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలు చేసి చెప్పిస్తాం. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఒక జాతీయ పార్టీ అగ్రనాయకుడు దీంట్లో పూర్తి సంసిద్ధతతో ఉన్నాడు కాబట్టి ఆ దిశలో మీరు మీ యొక్క సహకారం ఉండాలి. ఎక్కడ జరిగినా ఈ పార్టీ మీకు కలుస్తుంది. గతంలో కాకుండా మీరు సంప్రదించవచ్చు, మాతోనే కాకుండా మీరు డైరెక్ట్ వెళ్ళి కూడా ముఖ్యమంత్రితోటి సంబంధించిన మంత్రులతో కలవచ్చు. ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నా యొక్క పాత్ర మీకు 100% ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ